వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ప్రశ్నించిన వారిపై ప్రతిపక్షాలపై జూలం ప్రదర్శించే సీఎం రేవంత్ రెడ్డికి తమ సమస్యలు పరిష్కరించాలంటూ పాదయాత్ర చేస్తున్న ఈ గురుకుల విద్యార్థులకు ఏమని సమాధానం చెబుతావు అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. పరిపాలన గాలికి వదిలేసి అనునిత్యం రాజకీయాలు చేసే రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి గురుకుల విద్యార్థుల గోస కనిపించకపోవడం అమానవీయమని హరీష్ రావు పేర్కొన్నారు. తరగతి గదుల్లో ఉండాల్సిన భావి భారత విద్యార్థులను నడి రోడ్డు ఎక్కించిన దుర్మార్గ చరిత్ర ఈ కాంగ్రెస్ ప్రభుత్వానిది. చదువుకోవాల్సిన పిల్లలను పట్టెడు అన్నం కోసం, తాగునీళ్ల కోసం పాదయాత్రలు చేసే దుస్థితి కల్పించింది నీ అసమర్థ పాలన అని హరీష్ రావు మండిపడ్డారు. వి వాంట్ జస్టిస్ అన్నందుకు పోలీసులను పెట్టి బలవంతంగా డీసీఎంలలో విద్యార్థులను తరలించిన నీచమైన చరిత్ర ఈ ఇందిరమ్మ రాజ్యానిది అని ధ్వజమెత్తారు. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్లు సమస్యలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ నివేదిక అడిగినా ప్రభుత్వంలో చలనం కలగదా? రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కళ్ళు తెరవు. మీ పాలనలో రోజు రోజుకి పతనమవుతున్న గురుకుల వ్యవస్థను గాడిన పెట్టు. జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ చౌరస్తా నుంచి పాదయాత్రగా వెళ్లి జిల్లా కలెక్టర్కు విద్యార్థులు ఇవ్వాలనుకున్న ఫిర్యాదుకు తక్షణం పరిష్కారం చూపించు. స్థానిక ఎన్నికల్లో లబ్ధి కోసం మరోసారి పాదయాత్ర డ్రామాలు మొదలు పెడుతున్న కాంగ్రెస్ పార్టీ గురుకుల విద్యార్థులు చేస్తున్న పాదయాత్రల మీద ముందు దృష్టి సారించాలి అని మీనాక్షి నటరాజన్కు హరీష్ రావు సూచించారు.